మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మనం అనునిత్యం తెలంగాణలో జరుగుతున్న వాస్తవ రూపాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇకపోతే ఈ రోజు తీసుకుందాం, మహిళల్ని గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరు సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, ఎందుకంటే బీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ కాబట్టి, వ్యక్తిగతంగా నేనైనా ఉద్యమం నుంచి వచ్చినోడు కాబట్టి మీకు అంటే కొండ సురేఖ కలిగినటువంటి అసౌకర్యాన్ని చిందిస్తున్నాడని చెప్పేసి పార్టీలకు అతీతంగా నిబద్ధత తెలిసినటువంటి హరీష్ రావు, విషయ పరిశీలన విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి హరీష్ రావు, ధర్మం తెలిసినటువంటి వేదం తెలిసినటువంటి ధర్మాన్ని పట్టుకొని నిలబడే హరీష్ రావు పార్టీలకు అతీతంగా కొండ సురేఖ గారి మీద జరిగినటువంటి సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక దాడి అంటారా, లేకపోతే ఒక దుర్మార్గమైన చర్య అంటారా, దాన్ని ఖండించడం జరిగింది. అలాగే TS24 న్యూస్ పక్షాన కొండా సురేఖ ఏదేమైనా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వారికి TS24 న్యూస్ పక్షాన మేము వారికి మద్దతుగా ఉంటున్నాం. ఇలాంటి వాళ్ళని ఆ పోస్ట్ ఎవరైతే పెట్టారో వాళ్ళని కఠినంగా శిక్షించమని అడుగుతున్నాం. కానీ కొండా సురేఖ అక్క, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టారు కదా, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి. గాంధీ భవనే కానీ కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు దేశంలో ఏ మహిళను కూడా రాజకీయంగా ఉంటే ఆ మహిళని ఎంత నీచంగా రాజకీయాలకు సంబంధాలున్నా కూడా ఆ మహిళల్ని ఎంత నీచంగా చిత్రీకరిస్తారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. రగన్న భక్తుడు అని వీడెవడో నాకు తెలియదు, కానీ ఆంధ్ర వాళ్ళు పంజాబ్తో కలిసి రకుల్ ప్రీతి సింగ్ అని చెప్పేసి నా జీవితాన్ని అతని వల్లే నాశనం అయింది, నా జీవితంలో వచ్చి నా కెరీర్ స్పాయిల్ చేసిండు, నాకు డ్రగ్ అలవాటు చేసిండు, ఫోన్ ట్యాపరింగ్ చేసిండు, దుబాయ్ తీసుకెళ్ళిండు, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఎన్నో డ్రామాలు ఆడి ఒక తప్పుడు పోస్టును అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఈ దౌర్భాగ్యం ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో రకుల్ ప్రీతి సింగ్ అన్నారు, మీరు కూడా అన్నారు చాలాసార్లు. ఇంకా సంబంధం లేని ఒక మహిళను కూడా లిక్కర్ రాని అన్నారు మీరు. ఒక్కసారి మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి కొండ సురేఖ గారు, మీరు కూడా ఆలోచన చేయండి. ఇకపోతే ఈ వార్త అయితే ఇంకా ఆవేశం. వీళ్ళ ఇంటర్లు బాగుంటే, పొన్నం ప్రభాకర్ వాళ్ళు ఇంటర్లు బాగుంటే గన్మెన్లను అడ్డం పెట్టుకొని తెలంగాణ మొత్తం బాగున్నట్టే మాట్లాడితే, ప్రభాకర్ అన్న ప్రతిసారి మీకు పదవి రాదు, మీరు ప్రతిసారి గెలవరు, అప్పుడు పరిస్థితి ఏందో ఆలోచించాలి. పైగా మీకు మంత్రి పదవి ఇచ్చింది ఇట్లాంటి చిల్లర కామెంట్లు చేయడానికి కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, ప్రజల్ని కాపాడడం కోసం, ప్రజల గురించి ఆలోచించడం కోసం. అది మర్చిపోతున్నారు. ఏమన్నారు మళ్ళీసారి నూరి ఈయన అన్న సందర్భంలోనే హైదరాబాద్లో మరో దారుణ హత్య, ఇంట్లో ఉన్న మహిళను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. దీనికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు ఉన్న మంత్రిగా ఉన్న జిల్లా సిద్దిపేట జిల్లాలో లైంగిక దాడి జరిగింది. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో తెలంగాణలో నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ముఖ్యంగా నువ్వు మంత్రి అయినాక, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు అని మర్డర్లు, మానభంగాలకు హైదరాబాద్ కేరాప్ అని, తెలంగాణ కేరాప్ అని యావత్ దేశం మొత్తుకుంటుంది. నేషనల్ రికార్డ్స్ చెప్తున్నాయి. నువ్వేమో కూర్చొని ప్రెస్ మీట్లా ధమ్కిలిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు సహించాలి? ఏం చేస్తున్నావు? మంత్రి పదవి ఇస్తే గిందికేనా? కనీసం సిగ్గనిపిస్తుందా ప్రభాకర్ అన్న? ఎట్లా ప్రభాకర్ అన్న, నీకు ఇష్టారీతిగా మాట్లాడకు. నేను మళ్ళీ చెప్పినా ఇలా చెప్తున్నా, రేవంత్ రెడ్డి కోసం తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఆగంగాకు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా గివ్వే మాటలు. ఆయన స్థాయి ఎంత పెద్ద లీడర్, ఆయన స్థాయి సోయి మర్చిపోయి మాట్లాడుతుండు. మొన్ననేమో మా పార్టీకి ఏం సంబంధం అన్నాడు అరికప్పుడి గాంధీని పట్టుకొని. నిన్ననేమో 3000, 2000, 4000కు తిడుతుర్రు అని చెప్పి చెప్తున్నాడు. మరి చూపించమంటావా? 2000కు 3000కు తిట్టేటోళ్ళు అయితే, 2000కు 3000కు తిట్టేటోళ్ళు అయితే వాళ్ళ మాటలు ఎట్లుంటాయో చూస్తావా? మరి ఇది నూరి, ఇది అదైతుందేమో. ఆయన బాధి నూరి, ఆయన రూపాయి బిల్ల కూడబెట్టుకొని ఇల్లు కట్టుకొని బాధపడి ఏడుస్తుంటే, కడుపు మండి ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతుంటే, కోట్ల రూపాయలు, ఈయన 60 లక్షలు నట్టుంది, 40-50 లక్షలు, కోటి రూపాయలు జీవితాంతం సంపాదించి ఇల్లు కట్టుకుంటే, వాళ్ళ ఇల్లు మీరు కూలగొడితే
వాళ్ళు మాట్లాడితే 5,000కి 6,000కి ఆశపడి మాట్లాడతారా? నీ కనుగోలుగాడు ఓ 50 మందిని పెట్టుకొని, 50 మంది 500 మంది నాకు తెలియదు కానీ 45,000 నుంచి 80,000 జీతాలు ఇచ్చుకుంటా తిట్టిపిస్తుండు, తప్పుడు వీడియోలు చేపిస్తుండు. గాన్ని అనే తెలివి ఉన్నదా శ్రీధర్ అన్న? జాతికి ద్రోహం చేయకు, తెలంగాణకు ద్రోహం చేయకు శ్రీధర్ అన్న, నీకు మంచి చరిత్ర ఉంది. మరొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడం కోసం నువ్వు బురద తల్లుకోకు, ఇది మీకు మంచిది కాదని మళ్ళీ చెప్తున్నా. అట్లాగే ఒక్కసారి చూడండి మిత్రులారా, ఒక్కసారి ఏంటి బాధితులకు అండగా ఉంటాం, బుల్డోజర్ను అడ్డుకుంటామని చెప్పి ఒక మొగోడిగా, ఒక ఉద్యమ చేసిన బిడ్డగా, ఉద్యమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఇలా బాధితుల పక్షాన్ని నిలబడుతుండు. 5,000 తీసుకొని మూసీ బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. కాంగ్రెస్ లాగా 50 కోట్లు పిసిసి ప్రెసిడెంట్, 500 కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం, మంత్రులు పర్సంటేజీలు పంచుకోవడం లాంటి దిక్కుమాలిన అలవాట్లు తెలంగాణ ప్రజలకు, గర్భిణులకు, చిన్నపిల్లలకు ఏడుస్తుంటే పైసలు తీసుకుని మాట్లాడుతున్నారు అనడానికి మనసేలా ఒప్పిందని చెప్పి సున్నితంగా విమర్శించింది కేటీఆర్. నిజంగా తెలంగాణ భాషలో మాట్లాడాలంటే శ్రీధర్ అన్న నువ్వు ముఖం కూడా ఎత్తుకోలేవు. ఎందుకంటే నీకు తెలుసో తెలియకో ఏం మాట్లాడుతున్నావో, సోయి తప్పినవు, సిగ్గిడిచినవు. అది కరెక్ట్ కాదు శ్రీధర్ అన్న. వాళ్ళ ఏడుపులు నీకు 5,000కు 6,000కు తీసుకొని మాట్లాడిన ఆర్టిస్టులతో పోలుస్తావా? కరెక్టే అంటావా? ఆత్మున్నదా? పరిశీలన చేసుకుంటావా? ఆలోచన చేసుకో. ఇకపోతే నాయకులు గట్లాడైతే వాళ్ళ కోసం, నాయకుల మెప్పు కోసం పనిచేసే అధికారులు ఏకపక్ష కూల్చివేతలేంది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? కోర్టు చెప్పినా వినరా, జైలుకు పంపాలనా అని చెప్పేసి ఇంత దారుణంగా ఒక హైకోర్టు వర్చువల్గా వీడియోలు బయటకు వచ్చినాయి. ఇంత దారుణంగా రంగనాథ్ గారు ఒకసారి ఆలోచన చేసుకోండి. రేవంత్ రెడ్డి కోసం మీరేదో పనిచేస్తే తర్వాత చరిత్రలా మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి. శని ఆదివారం వల్ల కోర్టు సెలవులు, ఇండ్లు కూల్చివేతలేంది, కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ కోర్టు ఆర్డర్ చదవడంలో లేదా? ఉరిదీసే ముందు కూడా చివరి కోడి కాడతారు. మీరు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇయ్యరా? 48 గంటల్లో నోటీస్ ఇచ్చి 40 గంటల్లోనే కూల్చేస్తారా? హైడ్రా నోడల్ ఏజెన్సీ, దానికి ఉన్న చట్టబద్ధత ఏంది? మిమ్మల్ని చెర్లపల్లి, చెంచల్గూడ జైలుకు పంపితే తెలుస్తుంది. నిజంగా కోర్టు గనక ఆ మాట మీదే నిలబడితే కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్టు పనిచేస్తున్న పోలీసు వల్ల తీసుకపోయి జైలు వేస్తే నాకు తెలిసి చెర్లపల్లి, చెంచల్గూడ జైలు కూడా సరిపోవు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పనిచేస్తున్నట్టు పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు. దారుణంగా ప్రశ్నించే మాలాంటి గొంతులను తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పంపి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాళ్ళను నిజంగా కోర్టు అట్లే చేస్తే చెంచల్గూడ, చెర్లపల్లి జైలు కూడా సరిపోవు అని చెప్తున్నా. దయించి పోలీసు వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. పోలీసు అన్నలు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒక విషయం చెప్తా, మీరేదో బాగా బట్టలు నింపుకొని మాట్లాడటం మీద ఎగిరెగిరి పడుతున్నారు కదా. నిన్నగాక మొన్న ఒక సంఘటన జరిగింది. సోమాజిగూడ యశోద హాస్పిటల్ సోయి ఉంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకోరు. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో దాదాపు 35-40 ఏళ్ళు ఒక అధికారి పనిచేసి తనకు హార్ట్ స్ట్రోక్ వస్తే ఆ హాస్పిటల్కు పోతే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీరు పోలీసు వాళ్ళు కదా, ఉద్యోగ భద్రత కదా, మా దగ్గర బెడ్లు లేవన్నారు. ఎప్పుడు బెడ్లు లేవన్నారు? ఉద్యోగ భద్రత కార్డు గురించి మాట్లాడినాక మీకు శాతనైతే ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. ఎందుకంటే నేను పోలీసులకు చెప్తున్నా, మీరు ఇంత ఎట్టిసాకిరి చేసి ఇంత బట్టలు చింపుకొని మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. చట్టాన్ని దాటి మరి ఈ రేవంత్ ప్రభుత్వం మీకు ఇస్తున్న నజరాన్ ఏందో తెలుసా? మీ ఉద్యోగ భద్రతల పైసలు ఖాళీ చేసి మీ వాళ్ళు పోయి ట్రీట్మెంట్ చేస్తా అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేక చచ్చిపోయారు. ఒక ఆఫీసర్ చచ్చిపోయిండాయా? ఫస్ట్ ఆలోచన చేసుకోర్రి. అనవసరంగా అన్యాయం చేసే ప్రయత్నాలకు మీరు వత్తాసు పలకకండి, రేపు చరిత్రహీనులుగా నిలబడకండి అని నేను నిలబడకండి అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఒక్కొక్క పేపర్ది ఒక్కొక్క కథ, ఒక్కొక్క పార్టీది ఇంకొక కథ ఉన్నది. ఇలాగే చూడండి, రైతులకు అండగా ఉంటామన్నది ఎవరు? ఒకసారి ఆలోచించండి. రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర రెడ్డి, ఇంకా కొంతమంది. కొండ విశ్వేశ్వర రెడ్డి, రఘునందన్ రావుని మీటింగ్ ఎందుకు పిలిచి తెలుసా? వీళ్ళు తెల్లారితే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళ కోసం ఏడ మాట్లాడతారో, హైడ్రా గొప్పగుందనో, ఇల్లు కూలగొట్టమని వెకిలి మాటలు టీవీలలో గొప్పగా మాట్లాడితే
బీజేపీ విలువ అవుతుంది, జనం అంగబట్టి కొడతారని వీళ్ళు వట్టి ఉంచొద్దని రైతుల దీక్ష పేరు మీద రాత్రిపూట హైదరాబాద్లో ఈటల తోటి పండబెట్టిరు అంతే. ఏమీ జరగలే. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్టు అయిపోయింది. కాంగ్రెస్ బీజేపీ రెండు భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ లెక్క అయిపోయినాయి. దాదాపు 20,000 మందిని ఆగం చేస్తా అంటే 1,00,000 మందిని ఆగం చేస్తా అంటే బట్టలు దింపుకోవాల్సిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అడుగుల మడుగులు వస్తుర్రు. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడాలి. ఒక్కొక్క విషయం మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళకు కన్నీళ్ళు వస్తున్నాయి. చేసేటన్ని పాపాలు, చేసేటన్ని లోపాలు, చెప్తే మాత్రం కోపాలు వస్తున్నాయి. ఈ కోపాలకు, ఈ లోపాలకు, ఈ పాపాలకు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆడుకుంటుంది వచ్చిన తెలంగాణను అభివృద్ధిని నాశనం చేసే ఆట, తెలంగాణను ఆగం చేసే ఆట, తెలంగాణ అభివృద్ధిని బొందబెట్టే ఆట. కాబట్టి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇట్లే కొనసాగితే ఖచ్చితంగా తెలంగాణలో బొందబెడతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అక్క కొండ సురేఖ గారు, మీకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. 46 ఏళ్ళు జెండా మోసిన మా సంజీవన్న నిన్న మీ గురించి అక్క నన్ను ఎందుకు పిలవలేదని ఒక ప్రెస్ మీట్ పెట్టిన పాపానికి 46 ఏళ్ళు మీరు కూడా టీఆర్ఎస్ పార్టీలో పోయారు. కానీ ఈయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మీరు వచ్చినప్పుడు ఎందుకు సమాచారం అయినందుకు ఈయనను సస్పెండ్ చేస్తే మీరు నిన్న గాంధీ భవన్లో ఎట్లా ఏడ్చిర్రో ఆయనే, ఆయన భార్య, ఆయన పిల్లలు కూడా అట్లే ఏడ్చి ఉంటారు. ఒకసారి ఆలోచన చేయండి. మీ వల్ల ఒక కుటుంబం ఏడుస్తుంది. మీకేమాత్రం గౌరవం ఉన్నా, కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ప్రేమ ఉన్నా ఈయన సస్పెన్షన్ ఎత్తివేసే ప్రయత్నం చేయండి అక్క. ఏదేమైనా వార్తలు, వాస్తవాలు, క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ఎప్పటికి కూడా కొనసాగుతుంది. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతుంది. స్టే ఆన్ TS24 న్యూస్. నేను మీ ఆకృష్ణ రెడ్డి.